అమ్మో! కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న కాంగ్రెసోళ్ళ మీద పటపట పండ్లు కొరికిండు గదా! ఐషికి తైషి అన్నట్టే ట్వీట్ పెట్టి గరమైండు. కాంగ్రెస్ సర్కార్ మీద ఎత్తి 7 దోషుల మన్ను పోసిండు. అగో ఇద్దరు జాన్ జగ్రీలు లెక్కుండేటోళ్ళు గట్లెందుకు తిట్టుకుండ్రని మందికి అనుమానాలొస్తున్నాయట. కాంగ్రెస్ సర్కార్ మీద పార్టీ మీద నిప్పులు కక్కిండు బండి సంజయ్ అన్న. ఏఐసిసి మొత్తం ఫేక్ న్యూస్ పెడ్లర్లతోని నిండిపోయింది. అసలు తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మహిళలకు సాధికారత కల్పిస్తామని మాటలు చెప్పి వాళ్ళను శితగొట్టిండ్రు, ఇళ్లను వడగొట్టిండ్రు, కూరగాయలు అమ్ముకునేటోళ్లను కూడా బజాట్లకి ఇడ్చిండ్రు, గర్భిణీలను బజాట్ల పడేసిండ్రు. ఇది పాలన కాదు, ఇది రాక్షస పాలన. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది వినాశకరమైన పాలనల రేపు కేసు 28.94% పెరిగినాయి. మహిళల మీద హత్యలు 13% పెరిగినాయి. కిడ్నాప్లు 26% పెరిగినాయి. మరి కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఏడుంది? మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురైతుంది. కాంగ్రెస్ హయాంలో 10,000 మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురైనరు. కాంగ్రెస్ దోపిడీదారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారిందనుకుంటా దుమ్మెత్తి పోసిండు. అయితే మన రెండు పార్టీలు ఒక్కటే అని జనాలలో అనుమానం వస్తుంది. అట్లా రాకుండా మనం వేరు అని అలా నమ్మియాలి కాబట్టి ఇట్లా మేము తిట్టినట్టు చేస్తాం, మీరు వడ్డట్టు చేయండి అని ఇద్దరు కూడవలుకొని ఈ తీర్ల తిట్టుకొని కొట్టుకునే డ్రామాలు ఆడుతుండ్రని ఎక్కిరిస్తుండ్రు కార్ పాటోళ్ళు. ఏందో ఏమో మళ్ళా.